ఫ్రెండ్స్, అవెంజర్ సూపర్ హీరోస్ అంటే నచ్చని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థార్, బ్లాక్ ప్యాంథర్, ఇంకా చాలామంది ఉన్నారు. మీకు తెలుసా అవెంజర్ సూపర్ హీరోస్ యొక్క ప్రతి కాస్ట్యూమ్ మన భారతదేశపు రాజధాని అయిన ఢిల్లీలో తయారవుతాయి. ఫ్రెండ్స్, మీరు కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ అవెంజర్ ఎవరు కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడ ఫుట్బాల్లో 4 ఇయర్స్కి ఒకసారి ఫీఫా వరల్డ్ కప్ వస్తుంది. ఇది నెక్స్ట్ 2022లో వస్తుంది. దీనికి సెక్యూరిటీగా ఫీఫా ప్రత్యేకంగా ముంబై బాంబ్ బ్లాస్ట్లో సెక్యూర్ చేసిన మన ఆర్మీ మెంబర్స్ని అపాయింట్ చేద్దామనుకుంటున్నారు. ఇది మనం ఇండియన్స్ చాలా గర్వపడాల్సిన విషయం. రోజు రోజుకి సెల్ ఫోన్ వాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇలా పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతుంది. అప్పుడు 3G, 4G, ఇప్పుడు 5G. ఫ్రెండ్స్, నెదర్లాండ్లో రీసెంట్గా 5G టెస్ట్ చేశారు. దీన్ని హై ఫ్రీక్వెన్సీ కారణంగా దాదాపుగా 297 బర్డ్స్ అక్కడికక్కడే మృతి చెందాయి. యూట్యూబ్ రోజుకి కొన్ని మిలియన్ వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. కానీ యూట్యూబ్లో మోస్ట్ డిస్లైక్డ్ వీడియో అంటే అందరూ జస్టిన్ బీబర్ యొక్క బేబీ సాంగ్ అంటారు. కానీ రికార్డ్స్ ఎప్పుడు ఒకదానికే ఉండదు కదా. ఇప్పుడు మోస్ట్ డిస్లైక్డ్ వీడియో యూట్యూబ్ రీవిన్ 2018. దీనికి కేవలం 1 వీక్లోనే 10 మిలియన్ డిస్లైక్స్ వచ్చాయి. ఒకవేళ మీ ముందు ఒక్క నిమిషం పాటు ఒక 100 ఆబ్జెక్ట్స్ పెడితే మీరు అందులో ఎన్ని గుర్తుపెట్టుకుంటారు? యావరేజ్గా అయితే ఒక 30, లేకపోతే 40. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు డొమినిక్ ఓబ్రియన్. ఇతనికి 8 times వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ వచ్చింది. ఇతను 58.79 సెకండ్స్లో ముందున్న 1000 నెంబర్స్ గుర్తుపెట్టుకోగలడు. 1 minute 1000 నెంబర్స్ అంటే చాలా కష్టమైన పని. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థార్, యాంట్ మ్యాన్, ఇవే కాకుండా ఇంకా చాలామంది సూపర్ హీరోస్ని తయారు చేసింది స్టాన్లీ. మార్వెల్ కామిక్స్ మరియు మూవీస్ని ఫాలో అయ్యే వాళ్ళకి స్టాన్లీ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతను ఎంత గొప్ప సూపర్ హీరోస్ని తయారు చేశాడు. మీకు తెలుసా, స్టాన్లీ ఒక ఇండియన్ సూపర్ హీరోని కూడా తయారు చేశాడు. దాని పేరు చక్ర. అందరూ అంటారు యాపిల్స్ పాడైపోతే మంచి యాపిల్స్ పక్కన పెట్టొద్దని. ఇలా అనడానికి కారణం ఏంటంటే, ఒకేలా ఒక బాక్స్లో 25 యాపిల్స్ ఉన్నాయి అనుకోండి, అందులో ఒకటి పాడైపోయింది. ఆ పాడైపోయిన యాపిల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని పేరు ఎథిలిన్. ఈ హార్మోన్ వేరే యాపిల్స్కు వెళ్తుంది. ఆ తర్వాత అది పాడైపోయిన తర్వాత మళ్ళీ వేరే దానికి వెళ్తుంది. దీని కారణంగా యాపిల్స్ పాడవ్వాల్సిన దానికంటే తొందరగా పాడవుతుంది. సాధారణంగా అందరూ టై చేసుకునే ఉంటారు. ఒక్కొక్కరు టైని డిఫరెంట్గా టై చేసుకుంటారు. మీకు తెలుసా, టైని టై చేసుకోవడానికి దాదాపుగా 1,77,147 వేస్ ఉన్నాయి. సాధారణంగా అన్ని స్కూల్లో క్లీన్ చేయడానికి వర్కర్స్ ఉంటారు. కానీ జపాన్ స్కూల్స్లో మాత్రం స్కూల్ని పిల్లలకి క్లీన్ చేయాలి. ఇలా చేయడం అక్కడ ప్రజలు మరియు పిల్లలు డిసిప్లిన్ మరియు మొరాలిటీగా భావిస్తారు. ఉమెన్ మరియు మెన్ లోకాన్ని డిఫరెంట్గా చూస్తారు. అంటే అర్థం కాలేదు కదా. ఉమెన్ కలర్ని ఈజీగా గుర్తుపట్టేయగలదు మరియు మెన్ ఫాస్ట్ ట్రాకింగ్ ఆబ్జెక్ట్స్ని ఈజీగా కనిపెట్టగలరు. నికోలా టెస్లా, ఇతనికి వందలాది పేటెంట్స్ ఉన్నాయి. ఇతను జూలై 10, 1856న జన్మించాడు. ఇతను జన్మించేటప్పుడు మొత్తం ఉరుములు మెరుపులతోటి ఉంది. అయితే అందరూ ఇతన్ని ది చైల్డ్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం కాదు, హీ విల్ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ లైట్ అని వాళ్ళకి రిప్లై ఇచ్చింది. ఇది నిజమే కదా. ఎప్పుడైనా డెన్మార్క్ ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉంటుంది. ఎందుకంటే వీక్లో 33 hour వర్క్, అంతే మినిమం వేజ్ $20, ఫ్రీ యూనివర్సిటీ అండ్ ఫ్రీ మెడికల్ కేర్, అంతే ఫ్రీ చైల్డ్ కేర్. ఇంకా కరప్షన్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలదా హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉండడానికి? దాదాపుగా అన్ని రైల్వే జంక్షన్స్లో ఫ్రీ వైఫై ఉంటుంది. దీన్ని అందరు ఎలా యూజ్ చేశారు? సాధారణంగా అయితే గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, లేదా చాటింగ్, లేకపోతే ఆన్లైన్ గేమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు శ్రీనాథ్. ఇతను కేరళ రైల్వేలో ఒక కూలీ. కానీ ఖాళీ టైం ఉన్నప్పుడల్లా రైల్వే వైఫై యూజ్ చేసుకొని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు.
ఇతనికి సివిల్ సర్వీస్లో టాప్ 100లో ర్యాంక్ వచ్చింది. ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ వికెట్ కీపర్ అంటే ధోని. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ధోని ఎంత ఫాస్ట్గా స్టంపింగ్ చేస్తాడో చెప్పక్కర్లేదు. మీకు తెలుసా ఈ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ స్టంపింగ్ ఎంఎస్ ధోనిది. కేవలం 0.09 సెకండ్స్లో స్టంప్ చేశాడు. ఇది మనం కళ్ళు మూసి తెరిచి లోపలికి అయిపోయింది. ఉప్పు, ఇది మనం రోజు వంటలకి వాడే పదార్థం. సైంటిస్టుల ప్రకారం మనం వాడే 92% సాల్ట్ బ్రాండ్స్లో ప్లాస్టిక్ పార్టికల్స్ కలుస్తున్నాయి. ఇది ఎందుకు కారణం అంటే ఓషన్స్లో వాటర్ పొల్యూషన్ కావడం. భారతదేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందో తెలియని భారతీయుడు ఉన్నాడా చెప్పండి? మీకు తెలుసా మన భారతదేశం ఏ నగరంకి మొట్టమొదట ఇండిపెండెన్స్ వచ్చిందో? అది బలియా. దీనికి 1942 19 ఆగస్ట్నే ఇండిపెండెన్స్ వచ్చింది. వార్స్ అంటే యుద్ధాలు జరిగేటప్పుడు ఎత్తుల మీద పై ఎత్తులు వేసుకుంటే యుద్ధం చేస్తారు. అపోనెంట్ వాళ్ళకి అర్థం కాకుండా సిగ్నల్తో ఆర్డర్ వేసుకుంటారు. మనకు దాదాపుగా తెలిసింది ఐస్తో మరియు చేతులతో సిగ్నల్ ఇచ్చుకుంటారు. కానీ మీకు తెలుసా కోల్డ్ వార్ జరిగే సమయంలో షూలెస్తో కూడా సిగ్నల్ ఇచ్చుకున్నారు. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ షూలెస్ ఇలా కట్టుకుంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని అర్థం. ఒకవేళ ఇలా కట్టుకుంటే నన్ను ఫాలో కండి అని అర్థం. ఒకవేళ ఇలా కట్టుకుంటే నేను సహాయానికి ఇంకొకరిని తెచ్చాను అని అర్థం. ఇప్పుడు ఒకేలా మనుషులు అన్ని జీవరాశులతో కలిపి డైనోసార్స్ కూడా ఉంటే మనకి సంవత్సరానికి 365 రోజులు కాదు 370 రోజులు ఉండేది. ఎందుకంటే డైనోసార్ బరువు కూడా ఉండి భూమి తిరగడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేని వారే ఉండరు. ఈ జనరేషన్లో టెలిఫోన్ బూత్ ఎవరు వాడతారు చెప్పండి? అందుకే జపాన్లో చాలా వరకు టెలిఫోన్ బూత్ని ఎక్వేరియంగా మార్చేశారు. మెస్సీ, ఇతను ఫుట్బాల్లో ఒక అద్భుతమైన ఆటగాడు. మీకు తెలుసా మెస్సీ ఫౌండేషన్ వలన సిరియాలో దాదాపుగా 16,000 మంది పిల్లలు చదువుకోగలుగుతున్నారు. వోడాఫోన్ యాడ్స్లో వచ్చే జూజెస్ యానిమేటెడ్ కాదు, కొంతమంది స్పెషల్లీ డిజైన్డ్ కాస్ట్యూమ్స్ వేసుకుని యాక్ట్ చేశారు. దాని తర్వాత దాన్ని ఎడిట్ చేసిన తర్వాతకి మనకి యానిమేటెడ్లా చూపిస్తారు. హ్యారీ పోటర్ ఈ ప్రపంచంలో అద్భుతమైన మూవీస్లో ఒకటి. మీకు తెలుసా హ్యారీ పోటర్ యొక్క ఫస్ట్ పార్ట్ అదే ఫిలాసఫర్ స్టోన్. దానికోసం హ్యారీ పోటర్ క్యారెక్టర్ ఆడిషన్కి దాదాపుగా ఇంగ్లాండ్ మరియు అమెరికాలో నుంచి 17,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారట. పబ్జి గేమింగ్ ఇండస్ట్రీనే బ్రేక్ చేసిన గేమ్. మీకు తెలుసా ఇండియన్ వెల్లూరు ఇన్స్టిట్యూషన్లో పబ్జిని బ్యాన్ చేశారు. ఎందుకంటే బాగా పబ్జికి ఎడిక్ట్ అయ్యారట. బయటికి వెళ్ళి ఆడుకోవడమే మానేశారట. అందుకే పబ్జిని బ్యాన్ చేశారు. ఫ్రెండ్స్, నేను పబ్జి సక్సెస్ స్టోరీ చేశాను. ఆ వీడియో చూడాలంటే పైనున్న కార్డ్ని క్లిక్ చేయండి లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా మార్చ్ యొక్క కొలోనియల్ ట్రిప్కి దాదాపుగా 2 లక్షల మంది అప్లై చేశారట. ఫిలిప్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి పార్కింగ్ చేయడానికి ఎక్కడ పార్కింగ్ స్పాట్ దొరకపోతే వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు. మీరు గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ మూవీ చూస్తుంటే మీకు గ్రూట్ తెలిసి ఉంటాడు. గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ పార్ట్ 2లో గ్రూట్ ఒక డ్యాన్స్ వేస్తాడు. ఆ డ్యాన్స్ కోసం దాదాపుగా 2 years కష్టపడి యానిమేట్ చేశారు. 3 to 6 months యొక్క బేబీస్కి న్యాచురల్గా స్విమ్మింగ్ ఎలా చేయాలో వస్తుంది. చైనా టెక్నాలజీలోనే కాకుండా పొల్యూషన్లో కూడా ముందుంటుంది. చైనాలో ఎంత పొల్యూషన్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న ఒక చైనా మిలియనియర్ ఎయిర్ క్యాన్స్ని అమ్మడం మొదలుపెట్టాడు. ఒక్క క్యాన్ని $0.8 అంటే 55 రూపీస్కి అమ్మాడు. ఓన్లీ 10 రోజుల్లోనే $6 million అంటే 41,95,95,000 సంపాదించాడు. ఇప్పుడే ఇలా ఉందంటే నెక్స్ట్ జనరేషన్లో ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. వివో ఎంత పెద్ద కంపెనీనో మనకు తెలుసు. వివో ఒక వైస్ ప్రెసిడెంట్ ఆ జాబ్ని వదిలేశాడు. అందరూ దాన్ని వదిలేసినప్పుడు ఏంటి ఇంత మంచి జాబ్ని వదిలేశాడు అనుకున్నాడు. ఆ తర్వాత అతను ఒక సొంత కంపెనీ స్టార్ట్ చేశాడు. అదే ఇప్పుడు బాగా అమ్ముడయ్యే ఫోన్స్లో ఒకటి OnePlus.
ట్విట్టర్ అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్లో ఇదొకటి. మీకు తెలుసా ఫ్రెండ్స్, ప్రతిరోజు ట్విట్టర్లో పెట్టే పోస్ట్ మరియు వర్డ్స్ని ఒక బుక్లో చేరిస్తే అది రోజుకి 10 మిలియన్ల పేజెస్ బుక్గా తయారవుతుంది. ఇరాక్లోని బుక్ స్టాల్స్లో రాత్రిపూట బుక్స్ అక్కడనే వదిలేసి వెళ్తారు. వాళ్ళు నమ్మేది ఏంటంటే చదువుకున్నవాడు బుక్స్ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అలాగే దొంగతనం చేసేవాడికి బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళు రాత్రిపూట బుక్స్ వదిలేసే వెళ్తారు. మైక్ టైసన్ ఇతను ఒక అద్భుతమైన బాక్సర్. మీకు తెలుసా మైక్ టైసన్కి బాక్సర్ అవ్వాలని ఆశ ఎలా కలిగిందో? ఎందుకంటే అతని పెంపుడు పక్షిని ఎవరు ఏడిపించారట. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి బాక్సింగ్ నేర్చుకున్నాడు. అలా ఒక ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈమె పేరు వెరోనికా సిడర్. ఈమెకి యావరేజ్ పర్సన్ కంటే 20 టైమ్స్ బెటర్ విజన్ ఉంటుంది. అందుకే ఈమె 1.6 కిలోమీటర్స్ అవతల ఉన్న వాళ్ళ ఫేస్ని కూడా ఈజీగా గుర్తుపట్టలేస్తుంది. మనం మన దేశపు మూవీసే కాకుండా చైనీస్, అమెరికన్స్, ఇంగ్లాండ్ ఇంకా చాలా కంట్రీస్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటాం. కానీ నార్త్ కొరియాలో ఫారెన్ మూవీస్ చూడడం ఇల్లీగల్. ఫారెన్ మూవీస్ చూస్తే జైల్లో పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. స్వీడన్లో కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ బోర్డు ఉంది. ఇది ఎలాంటి స్పీడ్ లిమిట్ బోర్డు అంటే ఒకవేళ మీరు వాళ్ళు ఇచ్చిన స్పీడ్ కంటే తక్కువ వెళ్తే మీకు డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఫైన్స్ వసూలు చేసి ఇలా చిన్నగా వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు. డంగ్ బీటల్ అనే ఈ కీటకం దాని బరువు కంటే దాదాపుగా 1141 టైమ్స్ ఎక్కువగా ఉన్న బరువును లేపగలదు. అంటే ఒక హ్యూమన్ 80 టన్స్ లేపుతున్నట్టు లెక్క. ఈ ప్రపంచంలో 75% మంది ప్రజలు మంచు కురవడం చూడలేదు. సర్ఫింగ్ ఇది ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు. సర్ఫింగ్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మనం నీళ్ళలో పడిపోతాం. ఒకతను దాదాపుగా 24.3 మీటర్స్ అంటే 80 ఫీట్ల ఎత్తులో ఉన్న వేవ్ మీద సర్ఫింగ్ చేశాడు. ఇది వరల్డ్ రికార్డ్ కొట్టింది. ఈ రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్. మీకు తెలుసా ఫేస్బుక్లో అత్యధికంగా ఏ ఫోటోకి లైక్స్ వచ్చాయో? అదే విన్ డీసెల్ మరియు పాల్ వాకర్ దిగిన ఫోటో. ఇది పాల్ వాకర్ చనిపోయిన తర్వాతకి విన్ డీసెల్ అప్లోడ్ చేసిన ఫోటో. దీనికి దాదాపుగా 8.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. బ్రెజిల్లో ఒక స్టేడియం ఉంది. ఇది అన్ని స్టేడియంస్ లాగానే, కానీ దీనికి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. ఏంటంటే నాకు తెలిసి అందరికీ ఈక్వేటర్ గురించి తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఇది భూమిని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి నార్థన్ హెమిస్ఫియర్, ఇంకోటి సదరన్ హెమిస్ఫియర్. ఈ స్టేడియంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 2 టీంల యొక్క మిడ్ పాయింట్ని తాకుతుంది. మైకేల్ జాక్సన్ ఒక అద్భుతమైన పాప్ సింగర్ మరియు డాన్సర్. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాతకి వాళ్ళ చెల్లెలు లాటోయాకి మైకేల్ జాక్సన్ ఇంట్లో దాదాపుగా 1000 దాకా అన్రిలీజ్డ్ సాంగ్స్ దొరికాయి. దీనిని సోనీ $250 మిలియన్ పెట్టి కొనుగోలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 1748 crores 31,25,000. ఈ ప్రపంచంలో 80% బాదం పప్పుని కాలిఫోర్నియాలోనే పండిస్తారు. ఫ్రాన్స్లోని ఒక నగరంలో ఒక స్పెషల్ రోడ్ ఉంది. దీన్ని స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఒక్క రోజులో 2 సార్లు మూసుకొని పోతుంది. అంటే వాటర్ తోటి మొత్తం కవర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇతని పేరు జేమ్స్ హ్యారిసన్. ఇతను ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇతనికి మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని కూడా పేరుంది. ఎందుకంటే ఇతను దాదాపుగా 1172 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశాడు. ఈయన బ్లడ్ డొనేట్ చేయడం వల్ల దాదాపుగా 2.4 మిలియన్ ప్రాణాలు బతికాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 7-year-old అమ్మాయి పేరు ఒలివియా ఫ్రాన్స్వర్త్. ఈమెకి క్రోమోజోమ్ 6 డిలీట్ కావడం వల్ల ఈమెకి ఆకలి వేయదు, పెయిన్ కూడా ఉండదు, అలాగే నిద్రపోవాల్సిన అవసరం ఉండదు. 2016లో ఈమెకి ఒక కార్ యాక్సిడెంట్ అయింది. దాదాపుగా 100 ఫీట్ వరకు ఆమెని కారు గుద్దుకుంటూ వెళ్ళింది. కానీ ఆమె ఓన్లీ చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డది. హిరోషిమాలో న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ సెంటర్లో దాదాపుగా 3 లక్షల డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు సైంటిస్టులు వెల్లడించారు. అంటే ఒక హ్యూమన్ బాడీ కాలిపై ముక్కలు ముక్కలు కావడానికి 300 రెట్లు ఎక్కువ అన్నమాట.
2010లో పాకిస్తాన్కి వరదలు రావడం వలన వేలాది సాలిపురుగులు తలదాచుకోవడానికి చెట్ల మీదకి వెళ్ళాయి. వరద తగ్గే వరకు అక్కడే ఉన్నాయి. అక్కడ దాని బూజు కూడా వేసుకున్నాయి. మనం ఇప్పటికి కూడా కొన్ని చోట్లలో చెట్ల మీద బూజు ఉండడం చూడవచ్చు. పబ్జి యొక్క పాపులారిటీ రోజు రోజుకి ఎంతగా పెరిగిపోతుందంటే జైపూర్లో పబ్జి యొక్క రెస్టారెంట్ కూడా కట్టారు. అంటే సేమ్ పబ్జి యొక్క థీమ్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ తీసుకొని ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేశారు. మీరు ఆన్లైన్లో ఎన్నో గేమ్స్ ఆడుంటారు, కానీ ఇప్పుడు నేను మీకు ఒక విచిత్రమైన గేమ్ చెప్తాను. దాని పేరు లాస్. దీనిని విచిత్రం అనడానికి కారణం ఏంటంటే ఈ గేమ్లో ఒకరిని చంపితే మీ కంప్యూటర్లో ఉన్న ఒక పనికిరాని ఫైల్ను డిలీట్ చేస్తుంది. మీరు ఈ గేమ్ని ఎంతగా మీ కంప్యూటర్లో ఉన్న అన్యూజువల్ ఫైల్స్ని డిలీట్ చేస్తుంది. భారతదేశానికి జెండా ఉంది, అమెరికాకి జెండా ఉంది, ఇంకా ఇంగ్లాండ్కి కూడా జెండా ఉంది. ఇలా అన్ని దేశాలకు జెండాలు ఉండడం చాలా కామన్. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఎర్త్కి కూడా ఒక జెండా ఉంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది. చైనాలో రోజు రోజుకి పొల్యూషన్ ఎంతగా పెరిగిపోతుందంటే చైనాలోని ఒకతను దాదాపుగా 100 రోజుల పాటు వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని అక్కడ పొల్యూషన్ ఎయిర్ని వ్యాక్యూమ్ చేశాడు. దాంతో అతను ఒక బ్రిక్ కూడా తయారు చేశాడు. మీరే అర్థం చేసుకోండి చైనాలో పొల్యూషన్ ఎంతగా ఉందో. సౌదీ యొక్క రాజు అల్వాలీద్కి ఒక బెంజ్ కార్ ఉంది. దానికి స్పెషల్ ఏంటంటే దాదాపుగా 312 కోట్లు పెట్టి దానికి డైమండ్స్ పెట్టించాడు. దానిని పట్టుకోవాలంటే ఒక్కొక్కరి దగ్గర 1 lakh వసూలు చేస్తాడు. లండన్లో ఎవరైనా ట్యాక్సీ డ్రైవర్ కావాలంటే మీరు అక్కడ గవర్నమెంట్కు లండన్లో అన్ని ప్లేసెస్ తెలిసినట్టు ప్రూవ్ చేయాలి. ఇలా చేయడానికి సాధారణంగా ప్రతి ఒక్కరికి 2 నుంచి 4 సంవత్సరాల టైం పడుతుంది. సాధారణంగా రైన్డియర్స్కి వాటి కలర్ చేంజ్ చేసుకునే శక్తి ఉంటుంది. అది సమ్మర్లో అయితే గోల్డెన్ కలర్గా ఉంటుంది, ఎందుకంటే అది సన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అంటే వింటర్లో అయితే బ్లూగా ఉంటుంది, ఎందుకంటే అది స్నోని రిప్రజెంట్ చేస్తున్నట్టు. రోల్స్ రాయ్స్ ఇది ఒక అద్భుతమైన కార్ కంపెనీ. మామూలుగా అయితే వేరే కంపెనీ కార్స్ తయారు చేయడానికి 1 వారం పడుతుంది. అదే రోల్స్ రాయ్స్ కార్ తయారు చేయడానికి మాత్రం 6 నెలలు పడుతుంది. కానీ వేరే కంపెనీ కార్స్ మాత్రం ఒక 20 years వరకే ఉంటుంది. రోల్స్ రాయ్స్ కార్ మాత్రం దాదాపుగా 100 ఏళ్ల పాటు ఉంటుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ కంపెనీ తయారు చేసిన కారులో దాదాపుగా 75% కార్లు ఇప్పుడు రోడ్డు మీదే ఉన్నాయి. మనం చాలా వాక్మ్యాన్లను చూస్తుంటాం. దాదాపుగా అన్ని కంపెనీస్ వాళ్ళ వాక్మ్యాన్లు వాటర్ ప్రూఫ్ అని చూపిస్తారు. కానీ సోనీ కంపెనీ కూడా అలాగే వాటర్ ప్రూఫ్ అని చూపించింది. కానీ అది ఎలాగో తెలుసా, వాళ్ళ వాక్మ్యాన్లను వాటర్ బాటిల్స్లో ఉంచి అమ్మారు. సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి ఆస్కార్ గెలవాలని ఉంటుంది. మీకు తెలుసా World War I జరిగేటప్పుడు ఆస్కార్ చేయడానికి మెటల్ దొరకక పెయింటింగ్ చేసి ఇచ్చారు. మనం ఎన్నో పండ్లను చూసి ఉంటాం. మీకు తెలుసా ఈ ప్రపంచంలో అతి చిన్న పండు ఏంటిదో, అదే వోల్ఫియా. ఇది కేవలం ఒక చిన్న చీమ సైజులోనే ఉంటుంది. మనం చాలా వరకు మీమ్స్లో ఐఫోన్ మరియు కిడ్నీ మీద జోక్స్ ఉండడం చూస్తాం. కానీ మీకు ఎప్పుడైనా ఐఫోన్కి మరియు కిడ్నీకి మధ్య రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలనిపించిందా? అదే చైనాలోని ఒకతను మొట్టమొదటిసారి ఐఫోన్ కోసం తన కిడ్నీని అమ్మేశాడు. దీనివలన ఐఫోన్ మరియు కిడ్నీకి రిలేషన్ ఏర్పడ్డది. మీకు తెలుసా మనుషులు కేవలం ఓషన్స్లో 6% మాత్రమే చూశారు. సైంటిస్టుల ప్రకారంగా బ్లూ వేల్స్ కంటే పెద్ద యానిమల్స్ ఉండొచ్చని అంచనా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి దాదాపుగా 422 చెట్లు ఉన్నాయి. అదే భారతదేశంలో అయితే కేవలం 28 చెట్లే ఉన్నాయి. అమెరికాలో అయితే దాదాపుగా 700 చెట్లు. మీకు తెలుసా రష్యాలో దాదాపుగా 4866 చెట్లు ఉన్నాయి. కానీ సింగపూర్ మరియు సౌదీ అరేబియాలో కేవలం ప్రతి మనిషికి 1 చెట్టు మాత్రమే ఉంది. ఒకరు ఇద్దరని కాకుండా దాదాపుగా ప్రతి ఒక్కరు వర్షం పడినప్పుడు గ్రౌండ్ యొక్క స్మెల్ ఇష్టపడతారు. దాన్ని పెట్రిచోర్ అంటారు. మన బాడీలో బ్లడ్ సప్లై అవ్వని ఒకే ఒక పార్ట్ కార్నియా. ఇది ఆక్సిజన్ డైరెక్ట్గా ఎయిర్ నుంచే తీసుకుంటుంది. మీకు తెలుసా ఫ్రాన్స్లో 1748 నుంచి 1772 వరకు పొటాటోస్ వాడడం ఇల్లీగల్. చెగువేరా ఒక అద్భుతమైన నాయకుడు అని చెప్పక్కర్లేదు. మీకు తెలుసా చెగువేరా రాకముందు క్యూబా యొక్క లిటరసీ రేట్
కేవలం 60%. కానీ చిగువేరా వచ్చాక ఒక్క సంవత్సరంలోని క్యూబికల్ లిటరసీ రేట్ 96%కి వచ్చింది. ఓలా క్యాబ్స్ మన దేశంలో పాపులర్ క్యాబ్స్లో ఒకటి. ఇది దేశంలో నలుమూలన ఉంటుంది. ఒకేలా ఓలా క్యాబ్స్ యొక్క అన్ని కార్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమర్స్తే అది దాదాపుగా 3900 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. మన భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశం. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ప్రపంచంలో ఎక్కడ లేనట్టు ఒక రైల్వే ట్రాక్ ఉంది. అది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ యొక్క ట్రాక్స్ అన్నీ ఒక దగ్గర కలుస్తాయి. దానినే డైమండ్ క్రాసింగ్ అంటారు. ఒకవేళ జైలు శిక్ష పడితే ఒక 6 నెలలు లేకపోతే 2 నెలలు. కానీ ఈ ప్రపంచంలో అత్యంత తక్కువ సమయం విధించిన జైలు శిక్ష కేవలం 1 నిమిషం మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నది పోర్చుగల్లో ఉంది. దీనికి ది బ్లూ డ్రాగన్ అని పేరుంది. చూడండి, ఇది అచ్చం డ్రాగన్ లాగానే ఉంది కదా. ఓషన్స్ మరియు సముద్రాలలో ఎంత యురేనియం ఉందంటే దాన్ని మొత్తం బయటికి తీస్తే దాంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 10,000 సంవత్సరాల వరకు విద్యుత్ శక్తి అందచేయచ్చు. ఒకవేళ శాంటాక్లాస్ నిజంగా ఉంటే శాంటాక్లాస్ ఈ ప్రపంచంలో ఉన్న అందరి పిల్లలకి గిఫ్ట్ చేయడానికి సౌండ్ కంటే 3000 రెట్లు వేగంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ హీలియంని అబ్సల్యూట్ జీరో అంటే -273 డిగ్రీలో కూల్ చేస్తే అది గ్రావిటీకి వ్యతిరేకంగా ఫ్లో అవుతుంది. మన నోట్లో ఎంత బ్యాక్టీరియా ఉంటుందంటే అది చైనా మరియు ఇండియా పాపులేషన్ కలిస్తే ఎంత ఉంటుందో అంత బ్యాక్టీరియా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్కు సహాయం అందించిన హాంకాంగ్ కేవలం 3 సంవత్సరాలలో తన దేశ జనాభాలో 16 లక్షల నుంచి 6 లక్షలకు పడిపోయింది. ఒకవేళ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ లేకపోతే మన భూమి యొక్క ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈమె పేరు ఎస్పెసిటో. ఈమెకి ఒక వరల్డ్ రికార్డు ఉంది. అదేంటంటే ఎక్కువ సంవత్సరాలు కోమాలో ఉండడం. ఈమె 1941లో కోమాలోకి వెళ్ళింది. ఆ తర్వాత 37 సంవత్సరాల తర్వాతకి మళ్ళీ లేచింది. ఎవరైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారు? మంచిగా చైర్లో కూర్చొని పెట్టుకుంటారు. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం తన ఇంపార్టెంట్ మీటింగ్స్ని నడుచుకుంటూ పెట్టుకునేవాడు. ఎందుకంటే నడుచుకుంటుంటే మన బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. సిడ్నీలో చాలా వరకు రిటర్న్ అండ్ ఎన్ అనే మిషన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ వేస్తే అది మనకి చాక్లెట్స్ లేకపోతే గిఫ్ట్స్ ఇస్తుంది. ఎవెంజర్స్లో థార్గా నటించిన అతని పేరు క్రిస్ హెమ్స్వర్త్. ఇతనికి మన భారతదేశపు కల్చర్ అన్న, దేశపు అన్న చాలా ఇష్టం. అందుకే తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టాడు. అందరికీ ఈము పక్షులు తెలిసి ఉంటుంది. 1932లో ఈము పక్షులకు మరియు ఆస్ట్రేలియన్ ఆర్మీకి యుద్ధం జరిగింది. కానీ ఇందులో ఈము పక్షులే గెలిచాయి. ఈ యుద్ధంని ది గ్రేట్ ఈము వార్ అంటారు. సాధారణంగా ప్రతి ఊరిలో తర్వాత వచ్చే ఊరు ఎంత దూరం ఉందో చూపించే బోర్డు ఉంటుంది. కానీ అదాదాహు అనే ప్రాంతంలో కూడా ఇంతే ఉన్నది. కానీ అది 420 మైల్స్. ఇలా పెట్టిన ప్రతిసారి ఎవరో ఒకరు దొంగతనం చేస్తున్నారు. అందుకే 419.9 మైల్స్ అని పెట్టించారు. ఒకవేళ ఒక యాపిల్ని ఎర్త్ సైజ్ అంత పెద్దగా చేస్తే అందులో ఉండే ఒక్క ఆటం మనిషి అంత ఉంటుంది. యాపిల్ రోజుకి అభివృద్ధి చెందుతున్న కంపెనీ. ఒక యాపిల్ కంపెనీ 2 ఫేస్బుక్, 7 నెట్ఫ్లిక్స్ మరియు 17 ట్విట్టర్లను కలిపితే ఎంత మనీ ఉంటుందో అది ఒక యాపిల్ దగ్గరే ఉంది. ఒకవేళ యాపిల్ కంపెనీ ఒక దేశం అయితే అది ఈ ప్రపంచంలో 16వ రిచెస్ట్ కంట్రీ అవుతుంది. జపాన్లో సూషీ చెఫ్ కావడానికి దాదాపుగా 20 సంవత్సరాల కోర్స్ తీసుకోవాలి. దేశానికి చెందిన అనురాగ్ గార్గ్ అనే ఇతను ఐఏఎస్ టాపర్. అంటే చాలా క్లిష్టంగా ఉండే హార్వర్డ్ యూనివర్సిటీ టెస్ట్లో ఇతనికి 170కి 171 మార్కులు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈమె పేరు ఎడ్వైటీ క్రిచ్మైరర్. ఈమె ఫేస్బుక్లో అకౌంట్ ఉన్న అతి పెద్ద ఆవిడ. ఈమెకి 105 సంవత్సరాలు ఉన్నాయి.
సెక్యూవోయా అనే చెట్టు దాదాపుగా ఒక రోజులో 500 గిలోన్ల వాటర్ పీల్చుకుంటుంది. అంటే దాదాపుగా 2000 లీటర్లు అన్నమాట. ఏటీఎం కూడా ఒక మెషినే కదా, అది కూడా తప్పులు చేస్తుంది. అంటే ఇవ్వవలసిన దానికన్నా తక్కువ డబ్బులు ఇవ్వడం లేదా ఎక్కువ డబ్బులు ఇవ్వడం. ఫ్లోరిడా అనే దేశంలో ఒకతను అరెస్ట్ అయ్యాడు. దానికి కారణం అతనికి కావాల్సిన దానికంటే ఏటీఎం మెషిన్ ఎక్కువ డబ్బులు ఇచ్చింది. ప్రతి క్లాస్ రూమ్లో బలవంతుడు ఉంటాడు, బలహీనుడు ఉంటాడు. బలవంతుడు బలహీనుని ఏడిపేయడం భారతదేశంలో తక్కువే, కానీ అమెరికాలోని పిల్లలు దాదాపుగా 1,60,000 మంది స్కూల్కి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే ఎవరైనా ఏడిపిస్తారు అని. చాలామంది వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగలేక బాధపడుతుంటారు. అతనికి హ్యాండ్ రైటింగ్ బాగలేకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా? అది వాళ్ళ బ్రెయిన్ కంటే వాళ్ళ చేతులు ఫాస్ట్గా పనిచేయడం. మీకు తెలుసా యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయో? అది 193. కానీ ఫీఫా మెంబర్స్లో మాత్రం దాదాపుగా 211 దేశాలు ఉన్నాయి. ఒకవేళ మీ కళ్ళు హబుల్ స్పేస్ టెలిస్కోప్ లాగా ఉంటే మీరు న్యూస్ పేపర్ని స్పష్టంగా 1.4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా చూడవచ్చు. ప్రపంచంలో అత్యంత చిన్నదైన ఫిడ్జెట్ స్పిన్నర్ జపాన్లో తయారు చేశారు. ఇది కేవలం 5.02 మిల్లీమీటర్స్ ఉంటుంది. దీనికి వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. జర్మనీలో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అక్కడ అమర్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. అందులో ఫుట్బాల్, పాంగ్ గేమ్స్ లాంటివి ఆడుకోవచ్చు. ఈ ప్రపంచంలో అతిపెద్ద రూబిక్స్ క్యూబ్ 3 మీటర్ల పొడుగు ఉంటుంది. అంటే అతి చిన్న రూబిక్స్ క్యూబ్ కేవలం 5.5 మిల్లీమీటర్ల పొడుగు మాత్రమే ఉంటుంది. మార్వెల్స్లో స్పైడర్ మ్యాన్ ఒక అద్భుతమైన క్యారెక్టర్. దీనిని స్టాన్లీ క్రియేట్ చేశాడు. దీని రైట్స్ మార్వెల్స్కి ఉన్నాయి. దీనిని మైకేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ యొక్క రైట్స్ కోసం మార్వెల్ నుంచి కొందామనుకున్నాడు. ఎందుకంటే మైకేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ యొక్క క్యారెక్టర్లో నటించుదామనుకున్నాడు. చీమలకి 2 కడుపులు ఉంటాయి. రెండెందుకంటే ఒకటి ఏమో అది తినడానికి కోసం, మరొకటి వేరే చీమతో పంచుకోవడానికి. అందరు తేనె రుచి చూసే ఉంటారు. అది చాలా బాగుంటుంది కదా. మీకు తెలుసా ఒక్క హనీబీ తన జీవితకాలంలో ఎంత తక్కువ తేనెను చేస్తుందో? దాదాపుగా 12 హనీబీలు తన జీవితకాలంలో కష్టపడితే ఓన్లీ ఒక చెంచాడు తేనె మాత్రమే వస్తుంది. న్యూయార్క్లో 2015 నుంచి హోవర్ బోర్డ్ వాడడం నిషేధించారు. సైంటిస్టుల ప్రకారం డైనోసార్ల కంటే ముందే ఆక్టోపస్లో జన్మించబడ్డాయి. డైనోసార్ల కంటే 296 మిలియన్ సంవత్సరాల క్రితమే ఆక్టోపస్లు ఉండేవట. థాయిలాండ్లో ఫైని హా అని సంబోధిస్తారు. అందుకే అక్కడ ప్రజలు చాటింగ్ చేసేటప్పుడు హా అని కాకుండా 555 అని టైప్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమైనా జంతువు ఇంకా అది చనిపోతే ఆ జాతి అంతరించిపోతుందంటే ఆ జంతువుని ఎండ్లింగ్ అని పిలుస్తారు.